విడిపించే అద్భుత వాక్యం. ఐశ్వర్యకరతలిచ్చే మహిమగల వాక్యం. ఐశ్వర్యకరతలిచ్చే మహిమగల వాక్యం. ఇది సత్యవాక్యం, జీవవాక్యం. ఇది దేవుని ప్రేమ కావ్యం. ఇది దేవుని ప్రేమ కావ్యం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజు నీ కొరకు దేవుని మాట, నీ క్షేమస్థితిని అధికం చేసే దేవుడని ఈ దినం నువ్వు తెలుసుకుంటావు. యోబు 42:2. నువ్వు సమస్త క్రియలు చేయగలవనియు, నువ్వు ఉద్దేశించినది ఏది నిష్ఫలం కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటుని అని యోబు పలికినట్లు, మనం కార్చే కన్నీటి చుక్కలు ఒక్క చుక్క కూడా వృధా కాకుండా దేవుడు మన కన్నీటిని ఆయన బుడ్డిలో ఉంచుకుంటున్నాడు. ఆయన కవిలో అంటే ఆయన పుస్తకంలో కనబడుతుంది. అంటే ఎంత దేవుడు నీ కన్నీటిని ఎంతగా భద్రపరుస్తున్నాడు. నీ కన్నీటిని ఎవరు లక్ష్య పెట్టకపోవచ్చు, కానీ దేవుడు ఎంత లక్ష్యం చేస్తున్నాడో మనకు తెలుసుకోవాలి. దేవుడు నీతిమంతుని అంటే దేవుని నమ్మేవారిని పరీక్ష చేయడానికి శోధన గుండా నడిపించినట్లు, నాకెందుకు ఈ శోధన అని ప్రశ్నించకూడదు. నీవు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి దేవుడు తీసుకెళ్ళడానికి నీకు ఈ పరిస్థితి వచ్చిందని నువ్వు గమనించుకో. నువ్వు బాధ, అనారోగ్యం, ఆర్థిక ఇబ్బంది, ప్రియ స్నేహితులను కోల్పోవడం వంటి కష్టమైన పరిస్థితిని నువ్వు ఎదుర్కొంటున్నావేమో. అవసరతను బట్టి ఆయన నీ జీవితంలో ఆ సమయంను అనుగ్రహించాడేమో. ఆయన ఈ పరీక్ష ఆయన ఉద్దేశించిన నెరవేరిన వెంటనే నీ వద్ద నుండి తీసివేస్తాడు, దూరంగా తీసేస్తాడు. ఆ యొక్క బాధ అన్నీ కూడా శ్రమ కొలిమి ఆర్పివేయబడుతుంది. అప్పుడు నీకు నోటి నిండా నవ్వు ఉంటుంది. యోబు 42:10 చూస్తే ఎంత శ్రమ అనిపిస్తాడో యోబు. తర్వాత క్షేమస్థితిని పొందుకుని ఆయన పూర్వమున్న దానికంటే రెట్టింపు అధికం చేసినప్పుడు ఎంతగా దేవుని స్తుతిస్తాడో మనం కూడా అంతే. మన జీవితంలో కూడా ఈ ఒక పరిస్థితి కొన్ని దినాలే ఉంటుంది. ఎందుకు ఇలా జరిగింది, నేను దేవునిలో సరిగా లేనా, ఇలాంటి ప్రశ్నలు మానేసి ఇది ఇలా జరగవలసి ఉంది, ఆయన అనుమతించాడు, ఇది తప్పక ఒక మేలుగా మారుతుంది అని ముందుకు సాగిపోండి. సాతాను శోధిస్తాడు, దేవుడు పరీక్షిస్తాడు. అప్పుడు మనం రోధించే హృదయంతో మరెక్కువగా దేవుని వెతుకుతాం, ప్రార్థిస్తాం, విశ్వాసుల సహవాసం కోరుకుంటాం, వాక్యమనే విత్తనం మనలో నాటుకుంటాం. పరిశుద్ధాత్ముడు ఆ విత్తనాన్ని ఎదిగింపజేసి, పుష్పింపజేసి, ఫలించేలా చేసి మహావృక్షంగా మనం అయిన తర్వాత అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవుని ఉద్దేశం అది నెరవేర్చబడినప్పుడు అనేకులకు మనము ఉపదేశించేవారుగా అవుతాము. నీ జీవితంలో ఆయన వివిధ రకాల ఘనమైన పద్ధతిలో నేను ఘనపరుస్తాడు. ఆయన ఉద్దేశం నెరవేరగానే ఒక్క క్షణం కూడా ఆగడు. ఆయన తమ దేవుని ఎరుగువారు బలం కలిగి గొప్ప కార్యాలు చేసేదరని వాక్యం సెలవిస్తుంది. మన జీవితంలో గొప్ప కార్యం జరిగినప్పుడు మన పిల్లలకి మనం వాటి గురించి చెప్తాము. అందుకోసం దేవుడు ఈ ఉద్దేశాన్ని, ఆయన మాట మీద మనం నమ్మిక పెట్టుకోవాలి. అద్భుతమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. మమ్మల్ని కరుణించండి. యోబు నేను తెలుసుకున్నట్లు మేము కూడా తెలుసుకునేలా మీ కృపనివ్వండి. ప్రభా, నీ కృపకు వ్యతిరేకంగా మేము ఏ పరిస్థితిలో ఉన్నా మార్చండి, జయం అనుగ్రహించండి. నీ బిడ్డలు మేలు ఉద్దేశించి కీడు ఎదుర్కొంటున్నారేమో. ఏ కీడు, ఏ అపాయం మా యుద్ధకు రానియకుండా కాపాడే దేవుడు, మేలులతో తృప్తిపరిచే దేవుడు, నీ బిడ్డలకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులు మార్చండి, జయమును అనుగ్రహించండి. ప్రేమగల ప్రభా, మమ్మల్ని నీకు దగ్గరగా చేర్చుకోవడానికి నీవు తండ్రి ఈ పరిస్థితిని అప్పగించి ఉంటే తృప్తికరమైన జీవితం జీవించడానికి మా సమస్యల్లో, బాధల్లో, శోధనన్నిట్లో ఆశీర్వాదంగా మార్చుతావని, దైవికమైన కృపతో నింపుతావని, ఎల్లప్పుడూ దయాళువై ఉన్నావని మేము రుచి చూచి తెలుసుకున్నాం. ప్రభా, మాకు సహాయం చేయండి. ప్రభా, దేవా, నీవే విశ్వాసులకి జీవ ప్రదాతవు, సమస్తము నీకు సాధ్యమే. ప్రభా, విశ్వసించిన వారి ఈ అద్భుత ఆశ్చర్యకార్యాలు జరుగుతాయని, శత్రువులను ఓడించడానికి, నీ ఆశీర్వాదాలు పొందుకోవడానికి కృపను అనుగ్రహించండి. ప్రార్థనాపూర్వకమైన జీవితం జీవించడానికి ఆశీర్వదించండి. నీ శక్తి ఈ క్షణమే మీ బిడ్డల మీదకి రానివ్వండి.
సమస్త భయాల నుండి, పీడకలల నుండి విడిపించండి. దేవా, నెమ్మది సరిహద్దులో దయచేయండి. మీ బిడ్డల గృహాల చుట్టూ మీ కంచె వేయండి. మీ యొక్క కనికరమైన హస్తం చాపండి ప్రభా. వారు కలిగిన సమస్తము ప్రాణాత్మ దేహాలు నీ కావలి కోట్లో భద్రపరచండి. దేవదూతల కంచెను, వాక్ కంచెను, అగ్ని కంచెను వేయండి. అపవాది బంధకాల నుండి, అపవాది పన్నాగాల నుండి విడిపించండి. విజయవంతమైన జీవితాన్ని జీవించడానికి శక్తిని దయచేయండి. యేసు ప్రభు, ధన్యకరమైన ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీ నామంలో ప్రార్థిస్తుండగా నీవే నీ కృపను మెండుగా దయచేయమని యేసు నామమున నడుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.